ప్రజా టీవీ తెలుగు న్యూస్. ఈ రోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారతీయ భీమసేన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జేబీ బ్రాహ్మణ్యులు, ఎస్సీ జనసంఘం జాతీయ అధ్యక్షుడైనటువంటి దాసగానపల్లి పుల్లయ్యప్ప గారు, తర్వాత బీసీ సమన్వయకర్త మన అన్నగారు, ప్రతి బీసీ బిడ్డ, ప్రతి మైనారిటీ బిడ్డ, ప్రతి ఒక్కరం వచ్చి ఇక్కడ ఈ కదిరి నియోజకవర్గంలో మేము చలో కలెక్టరేట్ 14వ తారీఖు జరగబోయే నిరసన కార్యక్రమానికి గోడ పోస్టర్లు రిలీజ్ చేసి, అదేవిధంగా ఈ గోడ పోస్టర్ల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎస్సీలపైన, ఎస్టీలపైన, బీసీలపైన, అణగారిన వర్గాలపైన జరుగుతున్న దాడులకి, దౌర్జన్యాలకి, భూ కామాంతులు, ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపైన ఉన్న భూ కామాంతులు ఎవరైతే దౌర్జన్యాలు చేస్తున్నారో వారన్నిటిపైన కూడా ఈ నెల 14వ తారీఖు చలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఈ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము కూటమిగా ఏర్పడి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరము కంకణం కట్టుకొని ఇప్పుడే ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అనంతపురం జిల్లా, తర్వాత సింగనమాల, తర్వాత పాముడి, కళ్యాణదుర్గం, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ధర్మవరం, ఇక్కడ ఉన్న సత్యసాయి జిల్లా, ఇక్కడ ఉన్నటువంటి కదిరికి అన్ని నియోజకవర్గాల వ్యాప్తంగా మా సిద్ధాంతాలని, మా అణగారిన వర్గాలపైన దాడులని నిరసన కార్యక్రమంగా చలో కలెక్టరేట్ గోడ పోస్టర్లు రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈ సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, ఈ కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ సంఘాలు, బీసీ సంఘాలు, యాదవ్ సంఘాలు, మైనార్టీ సంఘాలు పెద్ద ఎత్తున కలిసి వచ్చి ఈ దాడులని నిరసించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అంతేవిధంగా నిన్నటికి మొన్న జరిగిన చంద్రగిరిలో ఒక స్త్రీని, ఆ స్త్రీని అంటే ఒక జాకెట్ చింపి కూడా దౌర్జన్యం చేస్తున్నటువంటి ఈ దోపిడీ రాజ్యాలలో ఇక్కడ పాలక వర్గాలు గతంలో అయితే ఏమి, ఇప్పుడు ఉన్నటువంటి పాలక వర్గాలు అయితే ఏమి, ఈ కూటమి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దౌర్జన్యాలకి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాము. ప్రతి ఒక్కరు రావాలని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్, జై భారత్.